హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ ఫ్యామిలీ నెస్ట్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఓకేనండి, బాగానే ఉన్నాను. చాలా రోజులు అయిపోయింది కదండి అస్సలు. చాలా రోజుల తర్వాత అయితే ఇంకా మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. అట్లీస్ట్ షార్ట్ కూడా పెట్టడానికి పాసిబుల్ అవ్వలేదండి. అది లాస్ట్ టైం నేను ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదండి, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇదైతే. సారీ ఫ్రెండ్స్, చాలా రోజులైపోయింది అంటే వ్లాగ్ అయితే అప్లోడ్ చేయడానికి. ఏమీ అనుకోవద్దండి. ఇక ఇదైతే కంటిన్యూషన్ వ్లాగ్ వచ్చేసి, ఇంకా ఆ రోజు ఇంకా చెప్పాను కదండి, బాబు అయితే పూజలో హెల్ప్ చేస్తున్నాడు నాకు. ఇక నేనైతే అంటే వాటన్నిటికీ మనం తోముంటాం కదా, కంచార్తులు దీపాలు అవి, వాటికి బొట్లు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా బాబు అయితే ఒత్తులు అవి వేసి దీపాలకి రెడీ చేస్తూ ఉన్నాడు. బాబు హెల్ప్ చేశాడు కాబట్టి నాకు చాలా అయితే టైం సేవ్ అయిపోయిందండి. ఫేస్కి కొంచెం పౌడర్ పూసుకొని బొట్టు పెట్టుకో, ఎండిపోయిన మొహం లాగుంది, బొట్టు పెట్టుకో, ఇరువురు పెట్టుకోవా. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, నేను ఆ వీడియోని అందుకేనండి అన్మ్యూట్ చేయకుండా అదొకటి మీరు వినాలని నేను అలా పెట్టాను. ఏంటంటే, బాబు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అంతా బాగానే ఉంది. బట్ మొహం మీద అంటే కనీసం ఒక విభూది కానీ, ఇంత కుంకుమ బొట్టు కానీ ఏదైనా పెట్టుకొని చేస్తే కదండి బాగుంటుంది. ఇంకా స్నానం చేసుకొని వచ్చాడు, అంతే. ఇంకా కనీసం బొట్టు కూడా పెట్టుకోకుండా చేస్తున్నాడు అనమాట పూజకి అనేసి. అట్లా ఎట్లనైనా కొంచెం బొట్టు పెట్టుకోవాలి కదా, బొట్టు పెట్టుకోకుండా చేస్తావా నువ్వు? ఎప్పుడే కానీ పూజ స్టార్ట్ చేసే ముందు బొట్టు పెట్టుకోవాలని చెప్తున్నాను బాబుకి. అంటే ఇంకా సరేలే అమ్మ అని చెప్తున్నాడు. ఇంకా సరే అని చెప్పి నేనే బొట్టు పెట్టాను అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్, అదే దేవుడి పాటలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది మీకు వెనక బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉంది. నేనైతే దేవుడి పాటలు పెట్టుకొని విష్ణు సహస్రనామం పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నాం అనమాట. మనం ఇలా దేవుడి పాటలు పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నట్లయితే అటు దేవుడి పాటలు వినుకుంటూ మంచిగా హ్యాపీగా అయితే మనకి వర్క్ చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదనమాట. హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే నేను వెనక బ్యాక్గ్రౌండ్లో దేవుడి పాటలు రన్ అవుతుంది, మళ్ళీ కాపీరైట్స్ అలా వస్తాయని చెప్పి జస్ట్ ఆ మూమెంట్ వరకు అయితే, అంటే బాబు బొట్టు పెట్టుకోలేదనేసి అక్కడి వరకు మాత్రమే నేను అన్మ్యూట్ చేశాను. ఇంకంతా కూడా మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా బాబుకి బొట్టు పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా కెమెరా అంతవరకు వచ్చేసి మా చిన్నాయన నిద్ర లేచిండే, ఆయన వీడియో తీస్తుండే. ఇంకా నా వల్ల కాదమ్మా అన్నాడు. సరేలే పాపం చిన్న బాబుని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేనేం చేశానంటే, అక్కడ గ్యాస్ పక్కన ఒక డబ్బా పెట్టుకుని దాని మీద సెల్ పెట్టేసి దానికి అతికిచ్చేసి నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా అందుకే అది నేను చూస్తా అన్నాను, అక్కడ పడుతుందా లేదా, వీడియోలో పడుతుందా లేదా అని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే ఏ విధంగా ఎండ వస్తూ ఉందో కిటికీలో నుంచి. భలే అసలు అంటే భలే. ఏంటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆగస్టులో కూడా, అంటే అఫ్కోర్స్ జూలైలో లేండి అయిపోయింది తొలి ఏకాదశి, బట్ స్టిల్ టుడే వరకు కూడా టూ మచ్ ఎండగా ఉంది. ఎందుకు ఇట్లా ఎండలో ఏమో ఈ నెల్లూరులో భలే ఇసుగొచ్చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఏం చేస్తాము, ఎప్పటికీ తగ్గుతాయో ఎండలు, ఒక వర్షంలో ఏంలే. ఇంకా సరే అని చెప్పి ఇంకా మళ్ళీ సెల్ తీసుకొని మా చిన్నాయనే, సరేలే అమ్మా ఎట్లో తీస్తాలే ఇయ్యి అనేసి మా చిన్నబాబు తీసుకున్నాడు ఫోను. అందుకు మళ్ళీ మా చిన్నబాబు వీడియో తీస్తున్నాడు అన్నమాట. ఇంకా వాళ్ళు వీడియో తీయలేదంటే నేను ఆడియడ సెల్ పెట్టుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ అది. ఇంక ఇక్కడైతే బాబు అయితే టెంకాయ కొట్టాడు ఫ్రెండ్స్. టెంకాయ ఆయనే, నేనే కొడతాను అమ్మ అని చెప్పి కొట్టాడు. ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత నేను వాటికి బొట్లు పెడుతున్నా ఫ్రెండ్స్. నాకు ఇందులో కొంచెం డౌట్ ఉంది, ప్లీజ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా. ఎందుకంటే మనం టెంకాయ కొట్టిన తర్వాత కొంతమంది అంటున్నారు వాటికి బొట్టులు పెట్టచ్చు, అంటే కుంకుమ బొట్లు పెట్టచ్చు అంటున్నారు. కొంతమంది అయితే కుంకుమ బొట్లు పెట్టకూడదు అంటున్నారు. అదేంటంటే ఏదో కుంకుమ బొట్లు పెడితే ఏదో బలిహారణం అంట, ఏందో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. బట్ నేనైతే నా చిన్నతనం నుంచి టెంకాయ కొడితే కుంకుమ బొట్లు పెట్టడం
5 బొట్లు పెట్టడం అలవాటు ఫ్రెండ్స్. ఆ అలవాటు అట్లా మానలేకపోతున్నా. మరి అసలు కుంకుమ బొట్టు పెట్టాలా? అలా ప్లెయిన్‌గా పెట్టబుద్ధి కాదు. కుంకుమ బొట్లు పెట్టకుండా కొబ్బరికాయకి అలా ప్లెయిన్‌గా పెట్టబుద్ధి కాదు. కుంకుమ బొట్లు పెడితే ఏదో బలిహరణం అని ఏదేదో అంటున్నారు ఫ్రెండ్స్, విన్నాను. మరి ప్లీజ్ నాకు డౌట్ అయితే డిక్లేర్ చేయరా? అసలు ఏంటి నిజం ఏది అనేది మీకు తెలుసుంటే. ఇంకా బాబు అయితే హారతి ఇచ్చేస్తున్నాడు స్వామికి. హారతి తీసేసుకున్నాం అన్నమాట అందరం కూడా. హారతి ఇచ్చేసి ఇంకా ఆయన అయితే దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు మనస్ఫూర్తిగా. నాతో పాటు 4 గంటలకు లేచాడు బాబు కూడా ఓపికగా. ఇంకా అని చెప్పి చెప్తున్నాను అనమాట ఆయనకి. ఇంకా బాబు అయితే పూజ కంప్లీట్ చేసేసాడు ఫ్రెండ్స్. ఆయన వరకు ఆయన తృప్తిగా అయితే పూజ చేసి దండం పెట్టుకున్నాడు. ఇంకా నేను స్టార్ట్ రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధన విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే చేశానన్నమాట. కొంచెం అదే ఇంకా తొలి ఏకాదశి అని చెప్పి కొంచెం మంత్రాలు అవి చదువుకుందాము అంటే దేవుడిది ఏదో ఒక శ్లోకమో పద్యమో చదువుకుందామని చెప్పి స్వామి ముందర చదువుకుంటున్నాను అన్నమాట. ఇంకా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా మంత్రము అది విష్ణు సహస్రనామమేమో చెప్పుకున్నారు. ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి అయితే హారతి ఇచ్చేస్తున్నాను. అంటే ఇందాక బాబు ఇచ్చాడు. బాబు తన ఇంట్రెస్ట్ అనమాట. ఆయన పూజ చేసేసుకున్నాడు. మంచిగా దండం పెట్టేసుకొని వెళ్ళాడు. నేను వచ్చేసి సరే ఒక 2 ఏవో ఒకటి మంత్రాలు చదువుకుందామని చెప్పి చదువుకొని నేను ఇంకా తర్వాత ఫైనల్గా నేను కూడా ఇంకోసారి హారతి అయితే ఇచ్చేస్తున్నాను స్వామివారికి. నాకు పెద్దగా అయితే ఏం చదవడం అయితే రాదులే ఫ్రెండ్స్. బట్ ఏదో తెలిసిన వాడికి అష్టోత్తరము ఉంటుంది కదా, శతనామావళి, అష్టోత్తరము ఇలాంటివి అష్టనామాలే బాగా చదువుకుంటూ ఉంటాను. అంతకు మించి ఏం లేదు. పూజ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఆ రోజైతే ఇంట్లో చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉండింది. చాలా హ్యాపీగా అనిపించింది. మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా దేవుడి దగ్గర కనీసం ఇలా పూజ చేసుకుంటే ఏదో మన వెనక ఉన్నట్టు అలా అనిపిస్తుంది అన్నమాట. చాలా స్ట్రెంత్ వస్తుంది. బాధ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా చేసుకుంటే స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఫైనల్గా ఒకసారి అయితే శారీ చూపిద్దాము ఒకసారి అని చెప్పి. ఇందులో చూపించడానికి ఏముంది, అది ఒక నార్మల్ చీరనే కదా అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు నన్ను చూస్తున్నారు. నేను డైలీ డ్యూటీలకు వెళ్ళేటప్పుడు డ్రెస్సులు వేసుకొని ఇంట్లో ఉంటే నైటీలు వేసుకొని ఇంతే అన్నమాట. చీర కట్టాలంటే ఇదిగో ఇలాగ ఏదో ఒకటి ఫెస్టివల్ రావాలా ఇంకా అనేసి సరే కట్టక చీర కట్టాను కదా అని చెప్పి చూపిస్తున్నాను అంతే. బాగుంది ఫ్రెండ్స్. చాలా మెత్తగా ఉందన్నమాట. మనకి ఇలాంటి మెత్తని చీరలు పని చేసుకునేటప్పుడు కూడా భలే ఉంటాయి. ఇంకని సరేలే ఎప్పుడో కట్టేది కదా అది అందుకు చూపిస్తున్నాను. డైలీ డ్యూటీస్ వల్ల వీలు పడదు కాబట్టి. ఇక అక్కడ నేను వచ్చేసి మా వారితో మాట్లాడుతున్నాను. అక్కడ మా బాబు అయితే షూట్ చేస్తున్నాడు అనమాట. నేనేంది ఎవరు లేకుండా ఏం మాట్లాడుతున్నావు గాల్లో అని అనుకోబాకండి. మా వారితో మాట్లాడుతున్నా. ఆయనకి ఇంకా అదే ఇంకా చెప్తున్నా అనమాట. అది ఇది కొన్ని ఉంటాయి కదా విషయాలు అవి. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ఇడ్లీకి వేసేసాను ఫ్రెండ్స్. పూజ కంప్లీట్ అయింది. 9కి పూజ కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 9కి అంతా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట ఇంట్లో. టిఫిన్ టైం అయిందని చెప్పి. ఇది ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ వచ్చేసి గుడికి వెళ్ళాము. ఈ గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి ఫ్రెండ్స్. ఆ రోజు ఈవినింగే అనమాట. ఏమి ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ జనాభా. ఇది బయట మాకు నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళామన్నమాట. ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఇది బయట ఇప్పుడు మేము నిలబడింది బయట. ఇంకా గుడిలో కూడా ఎంట్రన్స్ కాలేదు అంత అనమాట. మా ఆ విధంగా గుళ్ళో మారు మోగిపోయింది ఫ్రెండ్స్ గోవిందనామాలతో. ఆ తండ్రి నామస్మరణ వింటుంటే అసలు మామూలుగా లేదు. అంత హ్యాపీగా అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఆ రోజు జరిగిన వ్లాగ్ అయితే. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.